హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం పేరుపాలెం బీచ్ అని ఒకటి ఉంది తణుకు దగ్గర. యాక్చువల్లీ విజయవాడ నుండి వెళ్ళాలి ఆ బీచ్ కాడికి. అయితే ఇప్పుడు మా ఫ్రెండ్స్ ముగ్గురు వెళ్తున్నాం. మొన్న ఎన్ఎస్ ఒకటి వేసుకొని వచ్చిందన్నా కదా, వాడు ఎన్ఎస్ అన్నది కొంచెం సర్వీసింగ్ ఇచ్చిండు. ఇక ఆ టైర్ని నా బండి మీద ముగ్గురు పోతున్నాం. వాళ్ళు ఇక దారిలో ఎక్కేస్తారు. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. వైజాగ్ దాకా చెప్పు బాయ్, బీచ్ పేరు చెప్పు ఒకసారి. దాని పేరు పేరుపాలెం బీచ్కి వెళ్తున్నాం. ఇక వీడు ఎన్ఎస్ వాడు తెలుసుగా. బాయ్ కొంచెం నమస్తే. ఓకే. ఇప్పుడు ముగ్గురు వెళ్ళాలి బండి మీద. దేవుడా ఎక్కువరా బాయ్. ఎక్కువ వాడిని ఎక్కిరా ఏదో మనోడు వీడియోగ్రాఫరు వీడియో కోసం తీస్తుండు. వాయిస్ వాళ్ళే ఓకేనా? పర్లేదా? మళ్ళీ తెమ్మంటావా? బాయ్ అదే జాత ఫోన్ పాడదెక్కుతావు. గేరీరా గేరీ చూసి ఫోన్ తీపేసి ఫోన్ జాగ్రత్త అంటే వెనక పడ్డా అంటే నెత్తి పగిలిద్ది. బాయ్ మామ్. బాయ్ జాత. వెళ్దాం. బాయ్. బండి పోతుంది కాదు నీకు. अरे बैग दस बार ताकि तो मोबाइल में मत सीट में हाथ में बढ़िया మన అయితే కోటి అయితే వచ్చినాం. ఈ కోటి నుండి ఇప్పుడు దాకా ట్రాఫిక్ ఏమంటే ఎక్కడగట్ట చూసుకొని పెట్టినా ఇవ్వండి. ఇప్పటికి ట్రాఫిక్ కూడా ఉన్నది, ఎంతగానో ఉంది. ఎంత ట్రాఫిక్ ఉంది ఎక్కువ అయితే. అది ఇంత టైం వచ్చినా ఇంకా पहले भाई ज्यादा तो भाई ముడిచాలు ఏమైంది? ఎత్తు పోయినా రానికి ఏం తెలుసా? డ్రైవింగ్ చేసినావు. డ్రైవింగ్ చేసినావు నాకు తెలిసి నెప్పిందో. ట్యాంక్ మీద పోయినాయి కొబ్బరి బొండాలు. గోళీలు అలా ఏమంటావు? చాయ్ తాగుతావా? మా చాయ్ నువ్వే తాగుతాలే. అక్క మూడు చాయ్.
ఏది రాదు మ్యూజిక్కే పెట్టి డైరెక్ట్ దానికి ఏమైందిరా మీరు ఏడిపోతున్నారు రే బండి సైడ్కి ఆపమన్నారు ఆపా మొత్తం 1:20 అవుతుంది నిద్ర వస్తుంది అన్నారు ఇంకా 300 సంథింగ్ 300 కిలోమీటర్లు ఉంది 250 అంత ఉంది సూర్యాపేట దాటి వచ్చిన బండి సైడ్కి ఆపరా ఆపి లోవేలు అది ఏంద్రా మీరు అయ్యో నిద్ర వస్తుందంట ఏడు పడితే ఆడ వండుతారా ఇది ఏడ వండుతావు అది అదే రే రే వండితే ఇప్పుడు పొద్దున్నైతే ఎట పోతారా అంటే వండుతావు అదే రే 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 ఏమైందిరా మీకు అగో ఆ బండి ఆడ ఉంది ఇది వచ్చి కొనుక్కుంటున్నారు అలా మీరు వండుతా మరి నేనేం చేయాలి రే బాగుంటారా పోదాం ఏం కాదు మేము మెల్ల పోదాం నేను ఇక్కడ వండుకోవాలా బా ఇదే అంటే ఇక్కడ వండుకోవాలి ఇటు వండుకోవాలా బాయ్ 1 గంట అవుతుంది బాయ్ ఏదిరా ఈ టైంలో మీరు రాలేవు ఏం కాదు పోదా మెల్ల పోదా నేను అనుకుని ఏం చేయాలి బాయ్ ఇక్కడ నీకు ఎందుకు రావా ఇక ఈడు చూడు గుద్ద దండం పెడతా అంటాడు వాడే ఉండవు ఆడుతాను టైం చూస్తే 1 అవుతుంది ఎంత అయింది టైం 1:25 అవుతుంది కోమని నిద్రపోతున్నా లంచ్ పెట్టుకుని లోండి మెల్ల పోదా దామా నువ్వు మంచోడు అంట ఎన్ని రోజులు అదేం కదా జస్ట్ వెళ్ళేసి వెళ్ళిపోదాం అది ఏడు పడితే ఆడ పడతారు ఇగో బస్ స్టాండ్ ఇది నువ్వు టైంకి వచ్చి ఆపినందుకు మాకు నిద్ర వస్తుంది అంటే ఇప్పుడు సైడ్కి ఆపమన్నా నేను ఏమైందో టాయిలెట్ వస్తుందా అని ఆపిన పండుతారా అట్ట వాడు గుమ్మ బాయ్ మెసేజ్ వస్తున్నాయి లవర్ మెసేజ్ చేస్తుంది చూడు బాయ్ ఎందుకు బాయ్ సరే రండి బాయ్ రండి పోదా దావా నువ్వు రా ఇంకో తమ్ముడు అరే రావే ఈసారి అంటే ఏడన్నా అయితే రోడ్డు మీద ఆపితే రోడ్డు మీద వండుతారు వస్తుంది బాయ్ అది వస్తుంది బాయ్ నైన్టీ వేసింది సైకిల్ ఏది బాయ్ మీరు ఇట్లా వేసి ఎట్ట బాయ్ మన రైడ్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు ఇది కంప్లీట్ బాయ్ ఎండ ఉంటది ఇప్పుడు పొద్దున్నే ఎండ ఉంటుంది బాయ్ ఉండదా మరి ఎండ ఉంటే బండి కూడా అవు ఈ ట్యాంక్ మీద పడుతుండే బాబు ఏ బాబు ఆ బ్యాగ్ పడుతురా నాయన పోదాంపా మెల్ల పోదాంపా ఏదన్నా రూమ్ చూసుకుందాం ఓయా ఆపుతా ఓయాలో పోను మీరు తీసుకో రూమ్ తీసుకో సార్ గుమ్మ అయిపోయారు అయితే మా బీచ్ కాడికి అయితే వచ్చినాం గాయస్ కానీ ఇన్స్టా 360లో మొత్తం వీడియో పెడదాం అనుకుంటే ఛార్జింగ్ అయిపోయింది అందువల్ల ఐఫోన్లో తీసినాం ఇక్కడ మేము ఎంజాయ్ చేసేది మాత్రమే వీడియోలు తీసినాం ఇక ఏమనుకోమాకండి ఇక్కడ బీచ్ అయితే బాగుంది కానీ మొత్తం చూపిలేకపోయినా సారీ
కానీ వేరే లెవెల్ అయితే బీచ్ అయితే ఉంది, కానీ మొత్తం అయితే చూపిలేకపోయినా, ఛార్జింగ్ అయిపోయింది Insta360లో. అట్లాగే ఐఫోన్లో కూడా తక్కువ ఉంటే ఇక మేము దాదాపు ఒక 4 వీడియోలు తీసేసుకున్నాం. ఆ.